మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు, విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను? ఎక్కడ పోయినాయి సార్? అవన్నీ దాచిపెట్టారని ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరే ఏమనట్లేదు, కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష. ప్రగతి భవన్ లో 100 రూమ్లు ఉన్నాయన్నారు అధ్యక్ష, 100 రూమ్లు. మరి ఇవాళ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉంటున్నారు, ఎన్ని రూమ్లు ఉన్నాయో బట్ అన్నా మీరే చెప్పాలి. ఎందుకంటే 100 రూమ్లను ప్రచారం చేసింది వారే. మేము ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు అధ్యక్ష, కానీ మేము ఇచ్చిన ఉద్యోగాలకి ఇవాళ వీళ్ళు పత్రాలు ఇచ్చుకుంటాం, మేము ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రచారం చేశారు అధ్యక్ష. అట్లాగే రేషన్ కార్డులు ఇవ్వలేదంటారు అధ్యక్ష. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తే ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ వారు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళకు కూడా తెలుసు 2014 నుంచి 24 వరకు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన విషయం వారికి కూడా తెలుసు. కానీ తెలిసి కూడా ఇంకా బుకాయించడం మంచిది కాదు.